గ్రేటర్ హైదరాబాద్లో సాధారణ రోజుల్లోనూ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఇక వర్షాకాలం ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. కాస్త వాన కురిసిన రోడ్లు మునిగిపోతున్నాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు మునిగిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో వివిధ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో వర్షాల సమయంలో నీరు భారీగా నిలిచిపోతున్న 339 పాయింట్లను గతేడాది గుర్తించారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, లింగంపల్లి రైల్వే అండర్ పాస్, యూసఫ్గూడ మెయిన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, ఫిలిం నగర్, మూసాపేట్ మెట్రో స్టేషన్, బాలానగర్ బస్ స్టాప్, చింతల్ రోడ్, జీడిమెట్ల రోడ్, మలక్పేట సహా పాత బస్తీలో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి డేంజర్ స్పాట్స్ గా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. నగరంలో సాయంత్రం వేళ వర్షం వస్తే ఉద్యోగులకు ట్రాఫిక్ నరక యాతన చూపిస్తోంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోతున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఐటీ కారిడార్ వైపు మరీ దారుణమైన పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అందుకే వర్షాల సమయంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం ప్రభావాన్ని చూసుకుని ఉద్యోగులను బయటకు పంపాలని సూచనలు జారీ చేస్తున్నారు. షిఫ్ట్ టైమింగ్ మార్చుకోవాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే షిఫ్ట్ అవ్వగానే ఉద్యోగులంతా ఒకేసారి బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప భారీ వర్షాల సమయంలో బయటకు రాకుండా ఉంటే ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.